హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం పొంగనాలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఆనియన్స్, క్యారెట్ తురుము, ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకున్న పొటాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలుపుకొని చేసుకున్న పేస్ట్. ఇది దోశ బ్యాటర్. మేము ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఇది. అండ్ కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు అండ్ కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలు, క్యారెట్ తురుము, ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం బియ్యం పిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం సోడా వేసుకొని ఇలా బ్యాటర్లో ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో అన్ని పొంగనాల్లో వేసుకోవాలి. ఇవి ఇలా వేసుకొని 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. వేడి వేడి సగ్గుబియ్యం పొంగనాలు రెడీ. దీని కాంబినేషన్ పల్లి చట్నీ అయితే బాగుంటుంది. నార్మల్గా కూడా తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.